Everybody, this is Father Sliva. Welcome to my channel Little Thoughts. ఈరోజు సువార్త భాగాన్ని మనం ధ్యానిద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు. ఈ యొక్క వచనాలు చాలా చిన్నగా ఉన్నప్పటికీ నాటి సువార్త పఠనము దాంట్లో ఎంతో లోతైనటువంటి మర్మాలు దాగి ఉన్నాయి, ఎంతో లోతైనటువంటి అర్థాలను మనం ఎత్తుకోవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, మీకు 54వ వచనాన్ని వినిపించాలని నేను ఆశపడుతున్నాను. శిష్యులు యేసు ప్రభు ఆ పడవ నుంచి దిగిన వెంటనే అక్కడున్న జనసమూహం అంతా కూడా ఆయన్ను గుర్తించిరి. ఈ వచనాన్ని గుర్తు చేసుకోవాలి. ఆంగ్లంలో దీన్ని చెప్తారు, దే రికగ్నైజ్డ్ హిమ్. పీపుల్ రికగ్నైజ్డ్ జీసస్. ఎప్పుడైతే ప్రజలు క్రీస్తును గుర్తించారో అప్పుడు స్వస్థతలు చోటు చేసుకున్నాయి అక్కడ. దీని యొక్క అర్థం ఏంటంటే, మన యొక్క వ్యక్తిగత జీవితంలో క్రీస్తు నాకెవరు అని గుర్తించినప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప మహత్తర కార్యాలు చోటు చేసుకుంటాయి. ఇక చివరి వచనం మనం చూస్తాం. 56వ వచనంలో జనులంతా కూడా అక్కడ చేరి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మార్కెట్ ప్లేస్లో తీసుకుని వచ్చి యేసు ప్రభు యొక్క అంగీ అంచును తాకటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని యొక్క అర్థం ఏంటి? గుళ్ళో స్వస్థతలు జరగట్లేదు, చర్చిలో స్వస్థతలు జరగట్లేదు. ఎక్కడ జరుగుతున్నాయి సువార్తలో? మార్కెట్ ప్లేస్లో స్వస్థతలు చోటు చేసుకున్నాయి. మార్కెట్ అనగానే మనకు శబ్దం గుర్తుకు రావాలి. మార్కెట్ అనగానే బిజినెస్ గుర్తుకు రావాలి. మార్కెట్ అంటానే జనులంతా కూడా తిరగటం, ఆ సందడి అంతా కూడా మనకు గుర్తు రావాలి. బిజీగా ఉన్నటువంటి మన జీవితంలోకి మనకి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అక్కడికి కూడా క్రీస్తు ప్రభు వస్తాడు. మార్కెట్ లాంటి మన జీవితంలోకి కూడా కొన్నిసార్లు వచ్చి మనల్ని తాకి మనల్ని స్వస్థపరిచి మనల్ని బలపరుస్తాడు. ఎప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అంటే, ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, వ్యక్తిగతంగా క్రీస్తు నాకెవరు అని కనుగొంటామో, గుర్తిస్తామో, ఇవన్నీ జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విల్ సీ యూ టైమ్ టు టైమ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ లవ్లీ డే.